ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2026వ సంవత్సరంలో ఉగాది ముందు రోజు వచ్చేటువంటి అమావాస్యని కొత్త అమావాస్య అనే పేరుతో అయితే పిలుస్తారండి. ఈ సంవత్సరం మనకి మార్చి 18వ తేదీన అమావాస్య తిథి అనేది ప్రారంభమవుతుంది. మార్చి 18వ తేదీన బుధవారం రోజున ఉదయం 7:53 నుంచి 19వ తేదీన ఉదయం 7:06 వరకు మనకి అమావాస్య తిథి అనేది ఉంటుందండి. అమావాస్య తిథుల్లో ప్రత్యేకంగా అర్ధరాత్రి సమయంలో లక్ష్మీ అమ్మవారికి పూజ అనేది చేస్తారు. అలానే ఈ కొత్త అమావాస్య రోజున చాలా మంది వాళ్ళ విలేజెస్ లో గ్రామ దేవతలకి ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారండి. అలా కూడా చేసుకోవచ్చు. కొంతమంది లక్ష్మీ అమ్మవారిని అయితే ఇంట్లో ఎప్పుడు కూడా ధనధాన్యాలకి ఎటువంటి లోటు లేకుండా ఉండాలి అంటే ఈ కొత్త అమావాస్య రోజున లక్ష్మీదేవి ఆరాధన అనేది చేస్తారు. ఈ రోజు ఇంట్లోనే చాలా తేలికైన విధానంలో పూజ ఎలా చేసుకోవాలి, విధి విధానాలు అన్ని కూడా క్లియర్ గా తెలియజేస్తానండి. ప్రతి నెల వచ్చేటువంటి అమావాస్యకి లక్ష్మీ అమ్మవారిని కనుక పూజిస్తే తప్పకుండా ధనాభివృద్ధి, అలానే ఇంట్లో ఏదైనా సరే ధనధాన్యాలు సమృద్ధిగా లభించాలి అంటే తప్పకుండా లక్ష్మీదేవి ఆరాధన అనేది చేసుకోవాలండి. ఈ రోజున మరొక ప్రత్యేకత కూడా ఉందండి. ఈ కొత్త అమావాస్య రోజున గ్రామ దేవతలకైతే ఎక్కువగా పూజ అనేది చేస్తారండి. ఇంట్లో అమ్మవారి ఏదైనా సరే గోడకి కానివ్వండి లేదా మట్టితో కానివ్వండి గ్రామ దేవతలను చేసుకొని అమ్మవారికి ఇంట్లో నట్టింట్లో అన్నం అనేది ఇవన్నీ పెట్టుకొని తాంబూలం అనేది ఇస్తూ పూజ అనేది చేస్తారండి. నేను గ్రామ దేవతలకు పూజ ఎలా చేసుకోవాలో తర్వాత వీడియోలో అందిస్తాను. ఈ రోజున అమావాస్య రోజున ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారిని ఏ విధంగా పూజిస్తే మనకి ధనాకర్షణ, అలానే మనం పూర్తిగా అభివృద్ధిలోకి వస్తాము, ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎలా కలుగుతుందో ఆ పూజా విధానాన్ని మీకు తెలియజేస్తున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో లక్ష్మీ అమ్మవారి ఫోటో అయితే ఉంటుంది కదా అండి. ఈ కొత్త అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా మీరు ఇంటిని వాకిలిని ఉదయాన్నే తెల్లవారుజామున నిద్ర లేచి మొత్తం అంతా క్లీనింగ్ అనేది చేసుకొని మీ దేవుని రూమ్లో కనుక ప్లేస్ కనుక ఉంటే అక్కడే పూజ అనేది చేసుకోవచ్చండి. లేదండి మా రూమ్లో కొద్దిగా ప్లేస్ అనేది తక్కువగా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక పీఠం పెట్టుకొని పీఠం మీద అయితే మీరు అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. అమావాస్య తిథి ఉన్నప్పుడు లక్ష్మీ అమ్మవారికి పూజ కనుక చేస్తే చాలా చాలా మంచిదండి. విశేషమైనటువంటి ఫలితాలు అనేటివి వస్తాయండి. ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అండి అంటే మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. అమావాస్య ఘడియలు ఉన్నప్పుడు చేస్తే విశేషమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. నేనైతే ఇక్కడ చక్కగా మా ఇంట్లోనే ఒక ప్రాంతంలో నేను చక్కగా పసుపుతో శుభ్రం అనేది చేసుకొని తర్వాత అష్టదళ పద్మం ముగ్గు అనేది వేసుకొని దాని మీద ఒక పీటనైతే నేను పెట్టుకున్నానండి. పీఠం మీద కూడా నేను అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని దాని మీద ఏదైనా ఒక వస్త్రాన్ని అయితే పరుచుకోవాలండి. నేనైతే ఇక్కడ ఎర్రటి వస్త్రాన్ని అయితే పరుచుకున్నాను. ఒక నలుపు రంగు వస్త్రం కాకుండా మిగతా ఏ రంగు వస్త్రమైనా సరే మీరు పూజా పీఠం మీద అయితే వేసుకోవచ్చండి. తర్వాత పీఠం మీద వస్త్రం వేసుకున్న తర్వాత కొద్దిగా బియ్యాన్ని అలానే పసుపు కుంకుమని అయితే పెట్టుకొని దాని మీద మనము లక్ష్మీ అమ్మవారి ఫోటో అనేది మనం పెట్టుకోవాలండి. అమ్మవారి చిత్రపటానికి మీరు చక్కగా పసుపు కుంకుమ గంధం బొట్లతో పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవాలండి. అమ్మవారి ఫోటోకి ఇరువైపులా 2 దీపారాధన కుందులు అనేటివి ఏర్పాటు చేసుకోవాలి. ఈ రోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి మీ దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం కనుక ఉంటే చక్కగా అభిషేకాలు అనేటివి చేసుకోండి. నేనైతే మీకు డిస్ప్లేలో మొత్తం అభిషేకం వీడియో అనేది నేను డిస్ప్లే చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది అభిషేకం చేయలేని వాళ్ళు ఇలా అభిషేకం చేసేటువంటి వీడియోస్ కానివ్వండి మీరు లైవ్ టీవీలో కూడా మీరు చూస్తున్నా కూడా కనీసం మీరు ఆ వీక్షించినా కూడా అది అమ్మ అనుగ్రహంతోనే మీరు చూస్తున్నారు అని అనుకొని మీరు అమ్మను తలుచుకొని ఈ అభిషేకం అయితే మీరు చూస్తూ ఉండండి. ముఖ్యంగా అయితే నార్త్ వాళ్ళు కానివ్వండి ఎక్కువగా మార్వాడీస్ ఉంటారు కదండి, వాళ్ళు ఏంటంటే అమావాస్య అర్ధరాత్రి సమయంలో ఎక్కువగా అమ్మవారికి పూజ చేస్తారండి. మీరు కూడా ఒకవేళ మీరు చెయ్యగలను అని అనుకుంటే మీరు చేసుకోవచ్చండి. ఈ రోజు అయితే ప్రత్యేకంగా 2 పూజలు చెప్పాను కదండి. గ్రామ దేవతకి చేసుకోవాలి, అలానే లక్ష్మీ అమ్మవారికి కూడా చేసుకుంటే చాలా మంచిదండి. ఇక్కడ ఏంటంటే మీ దగ్గర విగ్రహం లేదు అనుకున్న వాళ్ళు పర్లేదండి, మీరు డైరెక్ట్ గా లక్ష్మీ అమ్మవారి ఫోటోకే మీరు పూజ చేసుకోవచ్చు. ఈ రోజు శక్తివంతమైన రోజు అని చెప్పుకున్నాం కదండి. ఈ రోజున ప్రత్యేకంగా మనం ఏ పూజ అయినా సరే చేసేటప్పుడు మొదటి పూజ్యులైనటువంటి గణపతిని అయితే మనం స్మరించుకోవాలండి. గణపతి ఫోటో ఉన్నా లేదా విగ్రహం ఉన్నా మీరు పూజలో పెట్టుకోండి. లేదు అనుకున్న వాళ్ళు పసుపుతో చిన్న గణపతిని చేసుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మీకు వెంటనే ఒక డౌట్ అనేది వస్తుందండి, పసుపుతో గణపతిని చేసుకున్న తర్వాత పూజ అయిన తర్వాత పసుపు గణపతిని ఏం చేయాలండి అంటే మీరు ఏదైనా సరే ఒక పచ్చని
చెట్టు మొదల్లో అయితే మీరు పసుపు గణపతిని అయితే మీరు అక్కడ నిమజ్జనం అనేది చేసేయండి. తులసి చెట్టులో మాత్రం అస్సలు వేయకండి. లేదు అనుకున్న వాళ్ళు మీరు ఏదైనా సరే నదీ తీరాలకు కానివ్వండి, నీటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పసుపు గణపయ్యనైతే మీరు ఆ నీటిలో నిమజ్జనం చేస్తే సరిపోతుందండి. ముందుగా అయితే నేనైతే ఇక్కడ గణపతిని పసుపుతో చిన్న గణపతిని చేసుకొని పూజలో పెట్టుకున్నానండి. అలానే లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని కూడా నేను పూజలో పెట్టుకున్నాను. ఈ రోజున అమావాస్య అండి. అమావాస్య అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే కదండి. ఈ రోజున చీకటి అనేది ఎక్కువ ఉంటుందండి. ఈ రోజున మనం లక్ష్మీ అమ్మవారికి పూజ చేసేటప్పుడు దీపాల వెలుగుల్లో అమ్మవారిని మనం చూస్తున్నా తప్పకుండా ఆ అమ్మవారు అమావాస్య రోజున ప్రతి ఒక్కరి ఇంటికి కూడా తిరుగుతూ ఉంటారట అండి. ఈ రోజున మీరు దీపాల వెలుగుల్లో ఇంట్లో దీపాలు అనేటివి ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించండి. గణపతికి పూజ అనేది చేసుకోవాలండి. ఈ రోజున ప్రత్యేకమైన రోజు కాబట్టి మనం ఎంత సంపాదించినా సరే కోటి విద్యలు కూటి కొరికే అని చెప్తారు కదండి. మనం ఎన్ని విద్యలు చేసినా ఏం చేసినా కూడా మనం తినే తిండి కోసమే కదండి. కాబట్టి ఆ ధనధాన్యాలు సమృద్ధిగా లభించాలి అంటే తప్పకుండా పూజలో ధనధాన్యాలు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. బియ్యం కానివ్వండి, పప్పులు కానివ్వండి, ఏదైనా సిరిధాన్యాలు కానివ్వండి, ఏవైనా సరే మీరు అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవడానికి ప్రయత్నించండి. నేనైతే ఇక్కడ ఒక 3 ప్రమిదలు అయితే తీసుకున్నానండి, మట్టి ప్రమిదలు. కొంతమంది కుండల్లో కూడా పెట్టుకుంటూ ఉంటారండి, అది మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ చిన్న ప్రమిదల్లో బియ్యము అలానే డబ్బులు, లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అమ్మ కదా అండి. కాబట్టి నేను ఆ డబ్బునైతే కొద్దిగా చిల్లర నాణ్యాలను అయితే అమ్మ ముందు పెట్టుకున్నానండి. అలానే అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులు లక్ష్మీ గవ్వలు కానివ్వండి, లేదా గోమతి చక్రాలు, చిట్టి గాజులు, ఏవైనా అండి అమ్మవారి మంగళకరమైన వస్తువులు ఏ ఉన్నా సరే కనీసం మీరు ఒక్కొక్క క్వాంటిటీ అయినా సరే కనీసం మీరు ఇప్పుడు 10 రూపాయలకి లక్ష్మీ గవ్వలు మనకి 2-3 వస్తాయండి. ఒకవేళ కుదిరితే మీరు ఆ 2 కూడా తెచ్చుకొని ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఇవేవీ లేవండి మా దగ్గర అనుకున్న వాళ్ళు పర్లేదండి. మీ ఇంట్లో ఉప్పు, పప్పు, బియ్యం ఉంటాయి కదండి, వీటిల్ని మీరు అమ్మవారి ముందైతే పెట్టుకోండి. మీ దగ్గర అందుబాటులో ఏ ఉంటాయో వాటిల్ని అయితే మీరు లక్ష్మీ అమ్మవారికి పెట్టుకోండి. అమ్మవారు అలంకరణ ప్రియురాలండి. అమ్మవారికి మనం ఎంత నిండు భక్తితో పూజ చేస్తే అమ్మవారు అంత పొంగిపోతారట అండి, అంత సంతోషిస్తారంట. నేనైతే ఈ రోజున పూజలో పంచగవ్య దీపాలు అనేటివి నేను వెలిగించుకున్నానండి. ఈ పంచగవ్యాలు అంటే మనకి గోమయం ఉంటుంది కదండి, ఆవు పాలు, ఆవు నెయ్యి, అలానే ఆవు పేడ, వీటన్నిటితో కలిపి మనకి ఈ పంచగవ్య దీపాలు అనేటివి మనకి అమ్ముతూ ఉంటారండి. మార్కెట్లో మనకి 10 రూపాయలకి 2 దీపాలు అనేటివి ఇస్తూ ఉంటారు. నేనైతే ఇక్కడ పంచగవ్య దీపారాధన అనేది చేసుకున్నానండి. ఈ దీపాలు ఎందుకు ప్రత్యేకంగా నేను ఇప్పుడు వెలిగించుకున్నాను అంటే పంచగవ్య దీపారాధన చేస్తే ఇంట్లో హోమం చేసినటువంటి ఫలితం అనేది వస్తుందట అండి. మనం హోమం చేయడం అంటే మామూలు విషయం కాదు కదా అండి, ఎంత ఖర్చు పెట్టి చేయాలి. సో మనం ఈ ఒక్క దీపం వల్ల మనం పూజ చేస్తే యజ్ఞం హోమం చేసినటువంటి ఫలితం అనేది వస్తుందండి. దానివల్ల ఏదైనా దోషాలు ఉన్నా, ఏదైనా సరే మనకి ఏదైనా దరిద్రాలు ఇలాంటివి ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయి ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుందండి. భక్తితో మీరు తృప్తిగా పూజ చేసుకోండి. నేనైతే ఇక్కడ అష్టోత్తర శతనామావళి అమ్మవారికి కుంకుమతో చేసుకున్నానండి. ఎందుకు ప్రత్యేకంగా కుంకుమతో చేసుకున్నాను అంటే మీరు వేటిలతో అన్నా చేసుకోవచ్చండి. చిట్టి గాజులతో చేసుకోవచ్చు, తామర గింజలు, కొంతమంది లక్ష్మీ గవ్వలు, కొంతమంది వెండి పూలు ఉంటాయండి, వెండి పూలతో చేసుకుంటూ ఉంటారు. అది మీ శక్తి కొలది అండి. కుంకుమతోని ప్రత్యేకంగా ఎందుకు చేసుకోమని చెప్తున్నాను అంటే మనము ఈ పూజ అంతా అయిన తర్వాత ఆ కుంకుమని మనం నిత్యం కూడా మనం ధరిస్తే అది మనకు ఒక రక్షలాగా ఉంటుందండి. ముఖ్యంగా ముత్తైదువులు ఎవరైనా ధరిస్తే నిండు సుమంగలిగా కూడా ఉంటారు అని చెప్తారండి. అందుకని నేనైతే ఇక్కడ ప్రత్యేకంగా కుంకుమతో లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాలు అయితే నేను పఠించానండి. మీకు ఒకవేళ మంత్రాలు ఏవి తెలియవు, షోడశోపచార మంత్రాలు తెలియవండి అనుకున్న వాళ్ళు పంచోపచార పూజ చేసుకోవచ్చండి. పంచోపచార పూజ అంటే ఏం లేదండి, అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పుష్పాలు ఇవన్నీ చూపిస్తూ అంటే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహా గంధం సమర్పయామి అని, అక్షితాన్ సమర్పయామి అని, పుష్పాన్ సమర్పయామి అని, అలానే దీపం చూపించి దీపం సమర్పయామి, ధూపం సమర్పయామి అని ఇలా అమ్మవారికి దీపము, తర్వాత అగరబత్తులతో ధూపము ఇవి సమర్పించాలండి. ఇప్పుడు నైవేద్యం విషయానికి వస్తే ఏ నైవేద్యం పెట్టాలండి ప్రత్యేకంగా అంటే ఏదైనా పెట్టచ్చండి. అమ్మవారికి పొంగలి అంటే ఇష్టము, అలానే క్షీరాన్నం అంటే ఇష్టము, దద్దోజనం అంటే ఇష్టము, ఏదైనా పెట్టుకోవచ్చండి. ఏది లేదు అనుకున్న వాళ్ళు ఒక చిన్న బెల్లం ముక్క కానివ్వండి, ఏదైనా ఒక అరటి పండు కానివ్వండి, ఏదైనా ఒక పండును కూడా మీరు నైవేద్యంగా పెట్టచ్చండి. నేనైతే అమ్మవారికి చక్కగా ఈ విధంగా తృప్తిగా నేను భక్తితో అమ్మవారికి పూజ అనేది చేసుకున్నానండి. అలానే అమ్మవారికి నా శక్తి కొలది తాంబూలం అనేది నేను జాకెట్టు, అలానే తమలపాకులు, అరటి పండ్లు, 2 వక్కలు ఇవన్నీ పెట్టుకొని
చేసుకొని అమ్మవారికి నేను జాకెట్ అనేది తాంబూలం అనేది పెట్టుకున్నానండి. ఇవేవి లేవు అనుకున్న వాళ్ళు తమలపాకు మీద కొద్దిగా తేనె రాసి అమ్మవారికి తాంబూలం సమర్పయామి అని అమ్మ దగ్గర పెట్టుకోవచ్చండి. లేదనుకున్న వాళ్ళు 2 పసుపు కొమ్ములు ఉంటాయి కదండి, పసుపు కొమ్ములు కూడా మీరు అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవాలండి. తర్వాత ఇక్కడ నైవేద్యంగా పెసరపప్పు అన్నం అయితే చేసుకున్నానండి. మీరు ఏదైనా చేసుకోవచ్చండి. చివరిగా పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి టెంకాయని నివేదన అనేది సమర్పించాను. తర్వాత ప్రత్యేకమైన రోజు కాబట్టి అమ్మవారికి పంచహారతులతో నీరాజనం, పంచదీపాలతో నేను అమ్మవారికి నివేదన అనేది చేసుకున్నానండి. చాలా తృప్తిగా మనస్ఫూర్తిగా నేను ఈ పూజ అనేది చేసుకున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వారికి వారి కుటుంబం మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనకి కొత్త అమావాస్య తర్వాత ఉగాది పండుగ వస్తుందండి. ఉగాది రోజున పూజ ఎలా చేసుకోవాలి, ఉగాది పచ్చడి ఎలా చేయాలి, ప్రతిదీ కూడా క్లియర్గా నేను వీడియో అనేది అందించాను. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. ఓకే అండి. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.